ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా ఈ నేటి వాక్య ధ్యానముగా రిబ్కా జీవితంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మనం నేర్చుకోబోతున్నాం కనుక మొదట ప్రార్థన చేసుకుని నేటి వాక్య ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ తండ్రి, గొప్ప దేవానికి వందనాలయ్యా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని దయచేసినందుకే స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయ కాలమున ప్రతి ఉదయం దేవుని తన ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఇస్సాకు భార్య అయిన రిబ్కా జీవితంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మేము నేర్చుకొనబోతూ ఉండగా మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజు మన వాక్య అంశము ఏమిటంటే ఇస్సాకు భార్య అయిన రిబ్కా జీవితంలో ఉన్నటువంటి గుణ లక్షణాలు. రిబ్కా జీవితంలోని కొన్ని గుణ లక్షణాలను మనం ధ్యానం చేద్దాం. ఇదేం పిల్లారా, అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుకు వివాహము చేయాలని ఆశపడినప్పుడు తాను నివసిస్తున్నటువంటి కనాను దేశంలోని కనాను స్త్రీలలో ఒకతేను నా కుమారుడికి వివాహం చేయొద్దు, నా బంధువుల యొద్దకు వెళ్ళి నా బంధువులలో నుండి ఒక దానిని నా కుమారునికి భారీగా తీసుకునిరా అని నమ్మకస్తుడైనటువంటి తన పెద్ద దాసుడైన ఎలియాజరుతో చెప్తాడు. ఇదేం పిల్లరా, అలా తన దాసుడైనటువంటి ఎలియాజరుతో చెప్తూ ప్రమాణం చేయించుకుంటాడు. దేవుడే నీకు ముందుగా తన దూతను పంపి ఆ కార్యాన్ని స్థిరపరుస్తాడు, కాబట్టి నీ వెళ్ళి నా బంధువులలో నుండి నా కుమారునికి కుమార్తెను తీసుకునిరా, వివాహము చెయ్యి అని చెప్పినప్పుడు దాసుడైనటువంటి ఎలియాజరు బయలుదేరి ఇదేం పిల్లరా మెసొపొటేమియా దేశంలోని అహర్నమయంలోని నాహోర్ అనే పట్టణానికి ఆయన రావడం మనం చూస్తాం. ఇదేం పిల్లరా, అలా బయలుదేరినటువంటి అబ్రహాము దాసుడైన ఎలియాజరు దారిలో ప్రార్థన చేసుకొని దేవుని యొక్క సూచనను అడగటం, దేవుడు ఆ సూచనకు ప్రతిఫలంగా రిబ్కాను చూపించటం మనం నిన్నటి దినాన్న 24వ అధ్యాయంలో నుండి మనం వాటిని ధ్యానం చేస్తూ వచ్చాం. ఇదేం పిల్లారా, ఇక్కడ ఈరోజు మనం నేర్చుకునేటువంటి పాఠం ఏంటంటే రిబ్కా జీవితంలోని కొన్ని లక్షణాలు మనం తెలుసుకుందాం. ఎందుకు రిబ్కా గురించి మనం నేర్చుకోవాలి, రిబ్కా జీవితం మనకి ఏం నేర్పిస్తుంది? ఇదేం పిల్లారా, కొన్ని విషయాలు దేవుని వాక్యములో నుండి మనం నేర్చుకుందాం. ఇదేం పిల్లారా, రిబ్కా అంటే కట్టుట లేదా ఉచ్చుతాడు అని అర్థం. రిబ్కా అనే పేరుకు కట్టబడినది లేదా ఉచ్చుతాడు అని అర్థము మనకు తెలుస్తూ ఉంది. ఇదేం పిల్లారా, రిబ్కా యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేస్తే మొదటి లక్షణం మనం రిబ్కా జీవితంలో మనం చూస్తే దేవుని చేత ఎంపిక చేయబడినటువంటి స్త్రీ. ఇదేం పిల్లారా, మొదటి లక్షణం ఏంటంటే దేవుని చేత ఎంపిక చేయబడినటువంటి స్త్రీ, కుమార్తె. వివాహం కొరకు దేని చేత ఎంపిక చేయబడింది? ఇస్సాకుకు భార్యగా దేవుడే ఎంపిక చేసిన స్త్రీలలో రిబ్కా మొదటిది అని మనం చూస్తూ ఉన్నాం. దేవుని చేత ఎంపిక చేయబడిన స్త్రీ అని ఎందుకు అంటూ ఉన్నాం? నా ప్రియ దేవుని పిల్లలారా, అబ్రహాము దాసుడైన ఎలియాజరు ఆ యొక్క బావి దగ్గర, నాహోరు పట్టణముల బావి దగ్గర మోకరించి ప్రార్థన చేస్తాడు. దేవా, నా యజమానుని యొక్క దేవుడివైన యెహోవా, ఈరోజు ఈ బావి దగ్గర నేనున్నాను. ఈ బావి దగ్గర కొంతమంది స్త్రీలు నీళ్లు చేదుకోవడానికి రాబోతా ఉన్నారు. వారిలో ఎవరైనా నేను దాహమునకు అడిగినప్పుడు దాహమునకు ఇచ్చి దానితో పాటు నా ఒంటెలకు కూడా నీళ్లు తోడి పోస్తారో ఆమెయే నా యజమానుని కుమారుడైన ఇస్సాకుకు భార్య అని సూచనగా నాకు తెలియచేయమని దేవునికి ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన చేసి ముగించకముందే రిబ్కా అక్కడికి రావడం, తాను ఏదైతే ప్రార్థన చేశాడో ఎలియాజరు, అదేవిధంగా దాహమునకు అమినప్పుడు వెంటనే తన కడవను వంచి దాహమునకు ఇవ్వడం. అంత మాత్రమే కాదు, ఎలియాజరు అడగకుండానే రిబ్కా ఏమంటుందో తెలుసా? దాహమునకు ఇచ్చి నీవు త్రాగము, నీ ఒంటిలకును కూడా నేను నీళ్లు చేది పోస్తాను అనే మాట రావడం. నా ప్రియ దేవుని పిల్లలు, అక్కడ మనం చూస్తాం
కాబట్టి ఆ దాసుడు ఏమనుకుంటాడు, మరి నా యజమానుని దేవుడైనటువంటి యెహోవా నా కార్యమును సఫలం చేశాడు అని అంటే, నేను దారిలో ఉండగానే ఆ కార్యము సఫలం చేసిన దేవుడు అని దేవుణ్ణి స్తుతించడం మనం చూస్తూ ఉన్నాం. ప్రియదేవుని పిల్లలు, అంటే దేవుడే మరి రిబ్కాను ఎంపిక చేశాడు. ప్రియదేవుని పిల్లరా, రెండవ లక్షణం ఏంటంటే సహాయం చేసే గుణం కలది రిబ్కా జీవితంలో సహాయం చేసే గుణాన్ని మనం చూడవచ్చు. ప్రియదేవుని పిల్లారా, ఎప్పుడైతే ఆ దాసుడు మరి నాకు దాహంకి ఇమ్మని అడిగినప్పుడు మరి తడవ చేయకుండా ఇచ్చిందా లేకపోతే ఆలస్యం చేసిందా అని అంటే, ప్రియదేవుని పిల్లారా, మనం వాక్య లేఖనములు మనం చూస్తే ప్రియదేవుని పిల్లారా 17వ వచనములో ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరిగెత్తి, నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగాను. అందుకు ఆమె, అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదకి దించుకుని దాహమునికి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే రిబ్కా జీవితంలో రెండవ మంచి లక్షణం ఏంటంటే మరి సహాయం చేసే గుణం గలది. మరి ఆ దాసుడు ఎవరో తెలియదు, అప్పటికి తనను తాను పరిచయం చేసుకోలేదు, మరి ఎక్కడి నుంచి వచ్చాడో కూడా తెలియదు. అయినా మరి తను ఏం చేసింది, దాహమును కడిగినప్పుడు వెంటనే ఆ దాహమును తీర్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే సహాయం చేసేటువంటి గుణం కలిగినటువంటిది రిబ్కా. మూడవ లక్షణం మనం చూసినట్లయితే దేవుని చిత్తానికి లోబడేది. దేవుని చిత్తానికి లోబడినటువంటి స్త్రీగా రిబ్కా మనకు కనబడుతుంది. ఎందుకు దేవుని చిత్తానికి లోబడింది? నా ప్రియ దేవుని పిల్లలారా, ఆ దాసుడు ఎలియాజరు మరి లాబాను చేత మరి ఇంటికి తీసుకుని పోబడినప్పుడు లాబాను తాను వచ్చినటువంటి పని ఏమిటో చెప్పకముందు నేను ఏది ముట్టనని చెప్పి తాను వచ్చిన ఆ పనిని వారికి తెలియచేసినప్పుడు, నా ప్రియ దేవుని పిల్లారా, రిబ్కా తల్లిదండ్రులు అడుగుతారు కదా, కుమార్తె ఈయనతో వెళ్ళటానికి నీకు ఇష్టమేనా అడిగినప్పుడు వెంటనే దానికి ఒప్పుకుంటుంది. నా ప్రియ దేవుని పిల్లారా, ఈ రోజున మన వివాహాలు ఎలా జరుగుతాయి? మరి అమ్మాయి అబ్బాయి ఎదరాబదర వేసి మరి నచ్చారా లేదా అని మనం అడుగుతాం. కానీ ఇక్కడ రిబ్కా జీవితంలో ఇస్సాకును అసలు చూడనే లేదు. వచ్చినటువంటి వ్యక్తి మరి ఆ విషయాన్ని తెలియజేసినప్పుడు కుటుంబీకులు మరి నీవు వెళతావా, ఆ వివాహం చేసుకుంటావా అని అడిగినప్పుడు మరి దానికి ఒప్పుకోవడం మనం చూసినట్లయితే వారు ఆ చిన్న దానిని పిలిచి ఆమె ఏమి అనునో తెలుసుకుందామని చెప్పుకొని రిబ్కాను పిలిచి, ఈ మనుషునితో కూడా వెళ్ళేదవా అని ఆమె అడిగినప్పుడు ఆమె వెళ్ళేదను అనేను. ప్రియదేవులారా, చూసారా, దేవుని చిత్తానికి లోబడినటువంటి స్త్రీ ఈ మాట అనగలదు. మరి కాబోయేటువంటి భర్తను చూడకుండా మరి ఆ భర్త కోసం వెళతావా అని అంటే, ఆ వివాహం కోసం సిద్ధపడతావా అంటే దేవుని చిత్తానికి లోబడినటువంటి రిబ్కా నేను వెళతాను అని అక్కడ అనటం మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని పిల్లలారా, ఇక 4వ లక్షణం మనం చూస్తే భర్తను గౌరవించే గుణం కలది. మరి ఆమె ఒంటెల మీద ఎక్కి మరి తనది కాని దేశము దూర ప్రాంతమునకు వెళుతూ ఉన్నప్పుడు మరి ఆ ప్రాంతానికి చేరుకున్న సమయంలో మరి రిబ్కా ఒక వ్యక్తిని చూస్తుంది. ఆ వ్యక్తి ఎవరో కాదు, తనకు కాబోయే భర్తే ఇస్సాకు ఏం చేస్తూ ఉన్నాడు? మరి సాయంకాలమున మరి ఆ యొక్క ప్రాంతంలో మరి దేవునిని ధ్యానించటానికి వెళ్ళాడు. ప్రార్థన చేసేటువంటి సమయం, ప్రార్థన చేయటానికి ఇస్సాకు మరి అక్కడ ఉన్నప్పుడు రిబ్కా అతన్ని చూస్తుంది. ప్రియదేవుని పిల్లారా, కాబట్టి భర్తను గౌరవించేటువంటి గుణం ఎలా మనం చెప్పగలమనంటే, ఎప్పుడైతే ఎలియాజరుతో ఆ వ్యక్తి ఎవరు, మనల్ని ఎదుర్కొన్నట్టుకు వస్తున్నటువంటి ఆ వ్యక్తి ఎవరు అని అడిగినప్పుడు ఎలియాజర్ అంటాడు కదా, అతనే నా యజమానుని కుమారుడు అని చెప్పినప్పుడు వెంటనే ఒంటెల మీద నుండి దిగి ముఖానికి ముసుగు వేసుకుంటుంది. ప్రియదేవుని పిల్లారా, మరి సామెత గ్రంథంలో మనం చూస్తే గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అటిది ముత్యము కంటే శ్రేష్టమైన గుణము కలిగినటువంటిది గుణవతి అయిన భార్య. మరి ఇట్టి లక్షణాలను కలిగి ఉంటుంది. మరి భార్య దొరికిన వానికి మేలు దొరికిన అనేటువంటి మాట కూడా సామెత గ్రంథంలో మనం చూస్తాం. కాబట్టి భర్తను గౌరవించే మరి స్త్రీగా ఇక్కడ రిబ్కా మనకు కనబడతా ఉంది. వెంటనే ఒంటెలో దిగి మరి ముఖం మీద ముసుగు వేసుకోవడం ఏంటో తెలుసా? మరి సంఘమునకు శిరస్సు క్రీస్తే, అలాగే స్త్రీకి శిరస్సు పురుషుడే. కాబట్టి మరి ఆ యొక్క మరి చిహ్నానికి గుర్తుగా ఆడపిల్లలు, స్త్రీలైనటువంటి వారు మరి
ఆ యొక్క నెత్తి మీద ముసుగు వేసుకోవడం వంటి మనం చూస్తూ ఉంటాం. ప్రిదేన్ పిల్లర్ ఇలాంటి లక్షణమే, ఇలాంటి గుణమే రిబ్కాలో మనం చూస్తూ ఉన్నాం. 4వ లక్షణం ఏంటంటే భర్తను గౌరవించే గుణం కలిగినటువంటిది రిబ్కా. ఇక 5వ లక్షణం మనం చూసినట్లయితే భర్తకు ధైర్యంగా దుఃఖ నివారిణిగా మారింది. ప్రిదేన్ పిల్లర్ 5వ లక్షణం ఏంటంటే భర్తకు ధైర్యంగా నిలబడింది, దుఃఖ నివారణ చేసేటువంటి పనిముట్టిగా ఉపయోగపడింది రిబ్కా. ఎందుకు ఈ మాట మరి మరి రిబ్కా జీవితంలో మనం ధ్యానం చేయవచ్చు అని అంటే, అప్పటికే ఇస్సాకు తల్లి అయినటువంటి మరి శారా చనిపోయింది. ఆ చనిపోయిన దుఃఖంలో ఇస్సాకు ఉండగా అబ్రహాము తన కుమారుడికి పెళ్లి చేయాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. మరి ఈ సందర్భంలో మనం చూసినట్లయితే తన జీవితంలోనికి మరి మరొక స్త్రీ ఎంటర్ అయ్యింది. ఇస్సాకు జీవితంలోనికి వచ్చినటువంటి రిబ్కా తన ప్రేమ వలన మరి ఆ యొక్క ఇస్సాకులో ధైర్యాన్ని నింపింది. తన ప్రేమ వలన మరి తల్లి చనిపోయినటువంటి ఆ దుఃఖాన్ని నుండి మరి దుఃఖ నివారణ పొందేదిగా మారింది. ప్రిదేన్ పిల్లారా, మరి తల్లి చనిపోయినటువంటి ఆ క్షణాలను జ్ఞాపకం చేసుకుంటూ దుఃఖిస్తున్నటువంటి మరి ఇస్సాకుకు రిబ్కా తోడయింది. తన ప్రేమ చేత ఆ దుఃఖాన్ని మర్చిపోయేటట్లుగా, తల్లి మరణాన్ని మర్చిపోయేటంత ప్రేమను చూపించింది రిబ్కా. నా ప్రియ దేవుని పిల్లారా, ఇక 6వ లక్షణాన్ని మనం చూసినట్లయితే ప్రార్థనా శక్తి కలిగినటువంటిది రిబ్కా. ప్రిదేన్ పిల్లారా, చాలా కాలం తర్వాత, వారి వివాహమైన తర్వాత చాలా కాలం గొడ్రాలిగా ఉంది రిబ్కా. అయితే ఇస్సాకు దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు రిబ్కాను గర్భవతిగా చేస్తాడు. రిబ్కా గర్భవతి అవుతుంది. దేవుడు అంటాడు కదా, నీ గర్భములో నుండి 2 జనపదములు బయటికి వస్తాయి, మరి పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడని చెప్పి దేవుడు వాగ్దానం చేసి మరి 2 పిల్లలను, కవలలను దేవుడు అనుగ్రహిస్తాడు. నా ప్రియ దేవుని పిల్లారా, మరి ప్రార్థనా శక్తి వలనే ఇది కలిగిందని రిబ్కా మరి ఆ యొక్క కార్యమును నమ్మినట్లుగా మరి 25వ అధ్యాయంలో మనం తర్వాత ధ్యానం చేయబోతా ఉన్నాం. ప్రిదేన్ పిల్లారా, కాబట్టి మరి ఈ రీతిగా మరి రిబ్కా జీవితంలో మనం 6 గుణ లక్షణాలు మనం చూస్తూ ఉన్నాం. మొదటిది దేవుని చేత ఎంపిక చేయబడినది, 2వది సహాయం చేసే గుణం కలది, 3వది దేవుని చిత్తానికి లోబడేది, 4వది భర్తను గౌరవించే మరి స్త్రీగా రిబ్కా కనబడుతూ ఉంది, 5వది భర్తకు ధైర్యంగా దుఃఖ నివారంగా మారింది. మరి దేవుని యొక్క ప్రార్థనా శక్తి ఎంత గొప్పదో, మరి తను కూడా ప్రార్థనా శక్తి కలిగినటువంటి స్త్రీగా కనబడుతూ ఉంది. ప్రిదేన్ పిల్లారా, ఇన్ని గుణలక్షణాలు రిబ్కాలో ఉండడం, అసలు మొదటి గుణలక్షణమే చాలా హైలైట్గా మనకు కనబడతా ఉంది. ఏదంటే మరి దేవుని చేతే ఎంపిక చేయబడినటువంటి వధువుగా రిబ్కా ఇక్కడ కనబడతా ఉంది. ఇక రిబ్కా జీవితంలో మనం చూస్తే కొన్ని అవలక్షణాలు కూడా ఉన్నాయి. అవేమిటో మనం ఇప్పుడు చూద్దాం. మరి మనం చూసినట్లయితే రిబ్కా జీవితంలో ఉన్నటువంటి అవలక్షణాలు ఏమిటి, చెడ్డ గుణాలు ఏమిటో మనం చూస్తే, కుమారులను ఇద్దరిని ఒకే విధంగా ప్రేమించలేకపోయింది. ప్రిదేన్ పిల్లారా, రిబ్కాకు మరి ఏసావు, యాకోబు అని 2 కుమారులు పుడతారు. మరి ఏసావు పెద్దవాడు, యాకోబు చిన్నవాడు. ప్రిదేన్ పిల్లారా, ఏసావు వేటాడేటువంటి వాడు, మరి యాకోబు మరి ఇంటిలోనే వ్యవసాయం చేసేటువంటి వ్యక్తి. నా ప్రియదేవుని పిల్లలారా, అయితే 2 కుమారులను ఒకే రకంగా రిబ్కా ప్రేమించలేకపోయింది. ఎందుకు ఈ మాట అంటానంటే మరి అబ్రహాము మరి వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయాడు. కంటి చూపు కూడా సరిగా లేనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోయాడు. అప్పుడు అబ్రహాము మరి తన కుమారులను దీవించాలని ఆలోచన కలిగి తన పెద్ద కుమారుడితో చెప్తాడు కదా, నీవు వేటకు వెళ్ళి నా కోసము భోజనం సిద్ధపరచు, నేను చనిపోకముందే నిన్ను దీవించాలి అంటే ఇస్సాకు ఉద్దేశం ఏమిటి, జ్యేష్ఠుడే దీవెనలకు అర్హుడు అని చెప్పి మరి దేవుడు చెప్పిన మాటను మర్చిపోయాడు. మరి ఇస్సాకు ఏమిటి, మరి పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడు అని దేవుడు చెప్పినటువంటి మాటను మర్చిపోయి పెద్దవాడిని దీవించాలని ఆ మాటలు పెద్దవాడితో చెప్తూ ఉంటే చాటుగా ఉండి రిబ్కా వెంటనే ఏం చేస్తుంది, మరి తన పెద్ద కుమారుడి కంటే మరి చిన్న కుమారుడికి ఆ దీవెన రావాలని దేవుని చిత్తము మీద ఆధారపడకుండా దేవుని చిత్తాన్ని తన చేతిలోకి తీసుకుని తన చిన్న కుమారుడికి పెద్ద కుమారుని వేషం వేసి తండ్రి దగ్గరికి పంపించి తండ్రి చేత ఆశీర్వాదాన్ని మరి పొందుకునేలాగా చేస్తుంది, ప్రేరేపిస్తుంది. కాబట్టి
మరి మొదటి చెడ్డ గుణం ఏంటంటే ఇద్దరి కుమారులను ఒకే రకంగా ప్రేమించలేదు. పెద్ద కుమారుడికి రావాల్సినటువంటి ఆ ఆశీర్వాదాన్ని చిన్న కుమారుడికి వచ్చేలాగా దేవుని చిత్తం మీద ఆధారపడకుండా తనకు తానుగా పనిచేసింది. దీని పిల్లల రెండవది మనం చూస్తే దేవుని చిత్తాన్ని తన చేతిలోనికి తీసుకున్నటువంటి వ్యక్తిగా కనబడుతుంది. దేవుని చిత్తం ఏంటి? మరి దేవుడు వాగ్దానం చేశాడు, అది తగిన సమయంలో దాన్ని నెరవేర్చుతాడు. ఆ నెరవేర్చేటువంటి ఆ నిరీక్షణ రిబ్కా కోల్పోయింది. దేవుడు తప్పక నెరవేరుస్తాడు కదా, నా భర్త మర్చిపోయి ఉండొచ్చు కానీ దేవుడు మర్చిపోడు కదా అని దేవుని మీద ఆధారపడకుండా దేవుని చిత్తాన్ని తన చేతుల్లోనికి తీసుకుంది రిబ్కా. మరి మూడవది మనం చూస్తే మరి కుమారులను దూరం చేసుకున్నటువంటి వ్యక్తిగా మరి తల్లిగా కనపడతా ఉంది. మరి కుమారుళ్ళు ఇద్దరు మరి ఉన్నారు కానీ ఇద్దరు తన దగ్గర లేకుండా పోయారు. మరి చిన్న కుమారుడేమో మరి అన్నకు భయపడి చంపేస్తాడేమని భయపడి మరి పారిపోవడం, పెద్ద కుమారుడేమో మరి నువ్వు నన్ను మోసం చేసావని తల్లికి దూరం అయిపోవడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియదేని పిల్లారా, మరి 4వ అవలక్షణం, ఈ 3 అవలక్షణాల వలన ఏం జరిగిందో తెలుసా? మరి 4వది అవిశ్వాసి అయిన కోడలి వలన ఇబ్బంది పడింది చివరిలో. ప్రియదేని పిల్లారు చూసారా, దేవుని చిత్తాన్ని చేతిలోకి తీసుకుంటే దేవుని యొక్క ప్రణాళికను మనమే తిప్పేయాలని అనుకుంటే ఏమైందో తెలుసా? రిబ్కా జీవితంలోకి వచ్చినటువంటి తన కోడలి వలన ఇబ్బందుల పాలుగా అయింది. ఇలాంటి కోడలు నాకు ఎందుకు ఇచ్చావయ్యా, నేను చస్తే బాగుండునని ఆత్మహత్యాయత్నం చేసుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తిగా రిబ్కా మనకు కనబడతా ఉంది. ప్రియదేని పిల్లరా, కాబట్టి రిబ్కా జీవితంలో ఉన్నటువంటి మంచి లక్షణాలు మరి 3 అవలక్షణాలు మరి మనం ధ్యానం చేసాం. రిబ్కా జీవితంలో మరి మంచి లక్షణాలు మరి ఎంతో ఉన్నతమైనవి. అలాగుననే ఎలాగున తాను దేవుని చిత్తానికి తన చేతిలోకి తీసుకుని మరి భ్రష్టురాలుగా మారిందో, మరి మనం మాట్లాడుకోవడానికి మరి ఉదాహరణగా అయిందో. ఇదేం పిల్లరా, ఈ రోజున మరి దేవుని చేత ఎన్నుకొనబడినటువంటి కుమారులు మేళలోకి మరి భార్యలుగా భర్తలుగా వస్తూ ఉన్నారా? దేవుని చిత్తానికి మరి దేవుని చిత్తంపై ఆధారపడకుండా మనమే మరి దేవుని చిత్తాన్ని చేతిలోనికి తీసుకుని దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉన్నామా? రిబ్కా జీవితంలోని మంచి లక్షణాలు మరి మన కుటుంబంలోని కుమారులు కలిగి ఉండాలి. మరి అలాగున రిబ్కా ఏ రకమైనటువంటి అవలక్షణాలు కలిగి ఉందో అవి మన కుటుంబంలో ఉన్నటువంటి కుమార్తెలు కలిగి ఉండకూడదు. కాబట్టి రిబ్కా జీవితంలో దేవుడు చేసినటువంటి 6 అద్భుతమైనటువంటి గుణలక్షణాలు మరి ఎంత ఉన్నతమైనవో ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు అలాంటి మంచి లక్షణాలు కలిగినటువంటి స్త్రీలను వివాహానికి సిద్ధపడుతున్నటువంటి వారు మరి ఎంచుకునేలాగున దేవుని చేత ఎంచబడే వారిటువంటి భక్తి విశ్వాసత మరి మనం కలిగి ఉన్నవారిని మాత్రమే మన కుటుంబాల్లో ఆహ్వానించేవారిగా మనం మారదాం. ప్రియదేని పిల్లారా, మరి రిబ్కా అన్యుని కుటుంబంలో నుండి వచ్చిందే కానీ ఎన్ని గుణలక్షణాలు అలవర్చుకుంది ప్రియదేని పిల్లారా. కాబట్టి నీవు అన్యుడివైనా మరి ఎలాంటి వాడివైనా దేవుని చిత్తానికి లోబడాలి. దేవుని చిత్తానికి లోబడిన వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నా ప్రియ దేవుని పిల్లారా, ఇక ఇక్కడితో ఈ పాఠాన్ని ముగిద్దాం. ప్రార్థన. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవా, నీకు వందనాలయ్యా. రిబ్కా జీవితంలోని 6 గుణ లక్షణాలు ఎంతో ఉన్నతమైన లక్షణాలుగా మాకు కనబడుతూ ఉండగా నాయన, రిబ్కా జీవితంలో నుండి కొన్ని మాటలు మేము నేర్చుకోవడానికి కృప చూపినారు నాయన. అవును తండ్రి, మీ చేత ఎంపిక చేయబడింది నాయన. ఇదిగో దేవా, సహాయం చేసే గుణాన్ని అలవర్చుకుంది, మరి దాహం తీర్చింది నాయన. అలాగనే మీ చిత్తానికి లోబడింది. మరి ఆ యజమానుడు చెప్పినటువంటి దాసుడు చెప్పిన మాటకు మరి తల్లిదండ్రులు అడిగిన మాటకు ఎదురు చెప్పకుండా ఇది దేవుని చిత్తమే, వారు పలికిన మాటలను హృదయంలో ఉంచుకొని మరి ఇది యెహోవా వలన కార్యమే తప్ప మనుషుల వలన కలిగినది కాదు అని తన కుటుంబీకులన్న మాటను మరి వారు ఉచ్చరించినటువంటి ఆ యొక్క మాటలను దృష్టిలో ఉంచుకొని దేవుని చిత్తానికి లోబడింది. అలాగనే భర్తను గౌరవించేదిగా మారింది. మరి భర్తకు ధైర్యంగా నిలబడింది, దుఃఖ నివారణగా మారింది. మరి దేవుని ప్రార్థన శక్తిని కలిగినటువంటి స్త్రీగా ఏ రీతిగానైనా మాకు పాఠమైందో ఈ రోజున రిబ్కా జీవితంలోని గుణలక్షణాలు కలిగిన వారమై మా కుటుంబాల్లోని మా పిల్లలు కూడా నాయన ఈ రీతిగా నీకు లోబడేటువంటి మనస్సును దయచేయమని, అలాంటి రిబ్కాలను అనేక మందిని ఈ లోకంలో లేపి ఆయన నీ సత్య సువార్తను వారి ద్వారా ప్రకటించుకోమని
అయ్యా ఇదిగో తండ్రి, ఈ దినం మేము చేయ పనులన్నిటి మీద మీకు అనుదృష్టి ఉంచి మీ దూతల కాపుతలు అనుగ్రహించి మీరే మహిమ పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.